ఆక్షన్లో ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. 8 ప్లాట్లు ఆక్షన్ అయినాయి. దమ్మునోడు వస్తాడు, వైట్ మనీ కావాలి, మీరే వాసన వచ్చిందని చెప్పి పక్కన పోయి 100-150 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసుకున్నారు. ఈ రోజు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నా ఎందుకు? ఆన్లైన్ ఆక్షన్, ఆఫ్లైన్ ఆక్షన్. అది ఇది టైర్ 2 సిటీ, ఇది హైటెక్ సిటీ కాదు. పబ్లిక్కి ఇంకా అవగాహన లేదు ఆన్లైన్ ఆక్షన్ గురించి. పబ్లిక్కి ఫెసిలిటీ చేయడానికి మొత్తంగా బహిరంగంగా అంతటా పబ్లిసిటీ మార్కెటింగ్ చేసి వస్తేనే ఇంతమంది వచ్చిన అప్లికేషన్లు కొన్నారు. అందరికీ అక్కడ వైట్ మనీ కావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 19,000 20,000 ఉంటుంది, కానీ కూడా వాల్యూ అప్సెట్ ప్రైస్ 65,000 ఉంది. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా రిటర్న్ చూసుకోవాలి, వాళ్ళ డబ్బులు చూసుకోవాలి, వాళ్ళ వెసులుబాటు చూసుకోవాలి. వాళ్ళు వస్తారు. వచ్చిన లిస్ట్ అంతా ఇక్కడ మీకు ఇస్తారు. ఇప్పుడు నేను లిస్టు ఎవడెవడు చుట్టము, ఎవడెవడు వీడు, వాళ్ళ పాన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఉంటాయి. దీనిలో దొంగతనం దాచిపెట్టేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏమేమి చేసినా నేను చెప్తా కథలు. ఇదే మీకు కూడా వెళ్ళి కేటీఆర్ వచ్చి అప్పుడప్పుడు 50 కోట్లు కావాలి, ఎలక్షన్ వస్తున్నాయి, పైసలు కావాలని చెప్పి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిన ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా 45 కోట్లు. దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. బిడ్డ నువ్వు ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వరంగల్కి వస్తే నేనే కేసు బుక్ చేస్తా విజిలెన్స్లో. 45 కోట్లు ఎట్లా అప్రూవల్ లేకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? ఒక గవర్నమెంట్ ఫండ్ ఒక కార్పొరేషన్కి వెళ్ళి ఇంకో కార్పొరేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే నీకు ఎలక్షన్కి బిల్స్ కట్టడానికి నీకు ఇది ఈ 45 కోట్లు పడుతున్నావు కూడా. నువ్వు అన్ని శ్రీరంగ నిధులు మాట్లాడుతారు ఇద్దరు. నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు? ల్యాండ్ సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టం అంతా బయటపడుతుంది. నీది, నీ కార్యకర్తలది, నీ చెంచాగలు అందరిది బయటపడుతుంది. నేను బాధ్యత చెప్తున్నా. 225 ఎకరాలు కూడాకు తెచ్చిచ్చిన, 500 కోట్లు ఇన్కమ్ చూపిస్తున్న కూడాకు. దమ్ముంటే చర్చకరా. మా ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా ఏదో మాట్లాడుతుంటారు ఊకే. 2 బెడ్రూమ్ వాళ్ళు మీకు ఒక చాతనే అసలు ఒకటైనా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా మీరు ఎక్కడన్నా? మేము వచ్చినాక దానికి అన్ని మళ్ళీ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బహిరంగంగా లక్కీ డ్రా తీసి అందరికీ వచ్చే విధంగా అన్ని పార్టీలకు విధంగా ఆయన చేసిండు. అక్కడ దాన్ని కూడా విమర్శిస్తారు మీరు. అక్కడ చెట్లకు పక్షులకు ఏం అడ్డం చేయలే. అక్కడ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్కి పనికొస్తుంది, పార్క్ కింద ఈకో సిస్టమ్ కాపాడడానికి చేసింది. అది గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ క్వారింగ్ నీ హయాంలో ఎక్కడెక్కడ దొంగ క్వారింగ్ అయిందో అట్లన్నీ కాపాడుకొని ఇప్పుడు అన్ని ప్రాపర్టీ వాల్యూ చేసినాం. వాటిలోనే మళ్ళీ శిల్పారామం అవి తీసుకొస్తున్నాం. ఇప్పుడు పుట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అవినీతి జరిగింది. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తున్నా 2 ప్లాట్లు ఉన్నాయి కదా, దాన్ని 70,000 కొనుక్కుందిరా. దమ్ము లేకుండా మాట్లాడకుండా అది చేసి ఇది చేసినా మళ్ళీ నువ్వేట్లా ఓపెన్ ఆక్షన్ చేసినావు కూడా ఎదురుగా చిన్న ప్లాట్లని మ్యాక్స్ కేర్ హాస్పిటల్ పక్కన, హాస్పిటల్ పక్కన. దేనా ఇప్పుడు వాళ్ళు ఆక్షన్కి వచ్చిన వాళ్ళు వెసులుబాటు చూసుకుంటారు. ఒక 2వ ప్లాట్ నెంబర్కి ఆక్షన్ ఎవరు కొనలేదు, 8వ ప్లాట్ పెద్ద సైజు కాబట్టి ఎవరు కొనలేదు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఆక్షన్ చేస్తారు. కొనురా శుద్ధంగా ఎంత దమ్ము ఉందో. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకా 2 ప్లాట్లే కదా తీసుకుందిరా. 75,000కు 1,50,000 పోయిందంటున్నావు కదా. ఇక ఒక అగ్రిమెంట్ చూపి, నాకు సేల్ డీడ్ చూపి 1,50,000కు. అలా పెద్ద మనిషికి ఇంకా నాకు అర్థం కాదు. వయసు పైన బట్టి మతిమరపు ఎక్కువ ఉన్నట్టున్నది. ఆక్షన్ రోజు 2 గంటలు పోస్ట్పోన్ చేసినాం. ఎందుకంటే మీ దోస్తులు, మీ మిత్రపక్షం బీజేపీతోనే ధర్నా చేపించినావు నువ్వు, ఎవరిని రూపాయలు రానియకుండా. అయినా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని పక్కకు పంపించి అందరిని రూపాయలకి ఎలా చేసి ఆక్షన్ చేసినది. ఆమె కూడా ఏదో మాట్లాడుతుంది, పెద్ద మనిషి ఒక ఆమె. అట్లా చేసాను, ఇట్లా చేసాను. మీది ఒక డిపార్ట్మెంటే స్టార్ట్ చేసినారు, మినిస్ట్రీ. ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మాలి, ఎట్లా కార్పొరేషన్ అమ్మని చెప్పి డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ మీరు స్టార్ట్ చేసినారు. రూపాయికి 2 రూపాయలకు లీజ్కి ఇస్తున్నారు అదానిలో కంపెనీలకు. మీరు వచ్చి ఇక్కడ మాకు నీతులు మాట్లాడుతారు. మేము ఇక్కడ జిల్లా ఎట్లా అభివృద్ధి చేయాలి, హన్మకొండ ఎట్లా అభివృద్ధి చేయాలని మేము తాపత్రపడుతుంటే, ఈడబడి నిధులు తీసుకొస్తుంటే మీరు ఉల్టా చేస్తారా?